నృత్యం, నాట్య కళలు అన్నిటికీ ఆదిదేవుడైనటువంటి ఆ నటరాజస్వామి అలాగే మన పరమశివుడిని ఒక్కసారి ధ్యానిస్తూ ఇప్పుడు వయలిన్ బై కామాక్షి. బట్ బిఫోర్ దట్ ఇంకొన్ని పాటలు. नंदिनी विलास बंधु बंधुरस्फुरद्दिगंध संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरा. శ్రీ శ్రవణ చైతన్యానంద చిన్న స్వామి వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రత్నాకర దౌతపదం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్పాలి, హర హర మహాదేవ. కొంతమంది చేతులు నోర్లు ఇంటి దగ్గర పెట్టేసి వచ్చినట్టున్నారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టి గట్టిగా చెప్పాలి మీరందరూ కూడా, హర హర మహాదేవ. ఈ సృష్టికి మూలం స్త్రీమూర్తి కాబట్టి మా అమ్మగారులందరూ కూడా మేమే గొప్పవాళ్ళు అని చెప్పి నిరూపించుకోవడానికి అమ్మగారులు చెప్పారు, కానీ మా అయ్యగారులు చెప్పట్లా. హర హర మహాదేవ. మరి గుంటూరు మహానగరంలో మహాన్యూస్ మహాభక్తి ఆధ్వర్యంలో మారెళ్ళ వంశీ గారి యొక్క ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ శివోహం శివరాత్రి జాగరణ కార్యక్రమంలో పాల్గొనడం మహదానందకరం. మరి ఇవాళ చాలామందికి భక్తి కూడా సీజనల్ భక్తి అయిపోయింది తప్పితే రీజనల్ భక్తి కాని పరిస్థితి. చాలామందికి జాగరణ అంటే రాత్రిపూట సెకండ్ షో సినిమాలకు వెళ్ళడం, ఇంటి దగ్గర కొంతమంది ఆడవాళ్ళు అయితే జల్దీ ఫైవ్లని, మగవారైతే ఈ పేకముఖ ఆటలని, ఆఖరికి శివరాత్రి జాగరణాన్ని కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చేస్తే శివరాత్రి జాగరణ అంటే అది కాదు. మనం ఎవరో మనం గుర్తుపెట్టుకొని బ్రతకడం, సత్యానికి దగ్గరగా బ్రతకడం అని చెప్పి నిరూపించడానికి మరి ఇవాళ మారెళ్ళ వంశీ గారు చేసినటువంటి ఇంత గొప్ప కార్యక్రమం ఇది పూర్తిగా మనందరి కోసం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవాళ మనంతా కూడా గమనిస్తే మనం రోజు చెప్తా ఉంటాం నమశివాయ నమశివాయ అని చెప్పి. అసలు ఆ నమశివాయ అంటే ఏమిటి అని అంటే, నా అంటే నభము, మా అంటే మరుత్, షీ అంటే షికి, వా అంటే వారి, యా అంటే యజ్ఞం. నా అంటే నభము అంటే ఆకాశం, మా అంటే మరుత్ అంటే గాలి, షీ అంటే షికి అంటే అగ్ని, వా అంటే వారి అంటే నీరు, యా అంటే యజ్ఞం. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు పంచభూతాలు వ్యాపించి ఉన్నటువంటి తత్వమే నమశివాయ. ఇవాళ మనం అంతా కూడా ఈ పంచభూతాల్ని అనుభవిస్తూ ఈ పంచభూతమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతున్నాం కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పుకునేందుకు ఈ రాత్రి జాగరణ మనం చేయాలి. మరి చక్కగా ఈరోజు మనమంతా కూడా ఈ జాగరణలో జాగృతితో మనమంతా కూడా భారతీయులం, ఈ సనాతన ధర్మానికి వారసులమని గుర్తుపెట్టుకొని ఎవరైనా మీరెవరని ముస్లింలను అడిగితే మేము ముసల్మాన్ అని గర్వంగా చెప్తారు. వేరే క్రైస్తవ సోదరులు అడిగితే ఐఎమ్ క్రిస్టియన్ అంటారు. అలాగే మనం కులాలు చెప్పుకుంటాం, పార్టీలు చెప్పుకుంటాం తప్పితే హిందుత్వాన్ని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు అడిగినా కూడా మేము రామభక్తులం, శివభక్తులం, అమ్మవారి భక్తులం, భారతీయులం, సనాతన ధర్మానికి వారసులమని చెప్పుకునే పరిస్థితికి రావాలి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మా మారెళ్ళ వంశీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇది అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలగజేసింది, ఎంతో భక్తి చైతన్యాన్ని కలిగించిందని మరి చక్కగా ముఖ్యమంత్రి గారి రాక, అలాగే పూజ్య సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారు, రమ్యానంద మాతాజీ వారు మరి అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని స్పర్శించి మనందరికీ కూడా గొప్ప అనుగ్రహాన్ని అందించారు. కాబట్టి మనమంతా కూడా కార్యక్రమం అయినంత వరకు కూడా సంస్కారంతో వినయంగా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఒక అవకతవకలు లేకుండా
ప్రశాంతమైన వాతావరణంలోనే ఆద్యాంతం ఈ కార్యక్రమం జరగాలని మరొకసారి ఆశీర్వదిస్తూ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఒక్కసారి అందరూ గట్టిగా చెప్దాం. చెప్తారా? హర హర మహాదేవ. కొంతమందికి నోరులు చేతులు లేనట్టున్నాయి. అయితే నోర్లు చేతులు ఉన్నాయంటే నోటితో గట్టిగా చేతులు పైకెత్తి నిరూపించుకొని గట్టిగా చెప్దాం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పార్టీ ఫీలింగ్ లేకుండా ఇంకోటి చెప్దాం. గోవింద, దశావతార వెంకటేశ్వర గోవింద, భారత్ మాతాకి, సత్య సనాతన ధర్మకి జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.